హాయ్ అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో బయట చూస్తున్నారా, 5:40 అవుతా ఉంది టైం. స్టార్టింగ్లో చూసే ఉంటారు, కొత్త కార్ అనమాట ఇది. టాటా హ్యారియర్ స్టీల్త్ బ్లాక్ కలర్ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఈరోజు అయితే వీడియోలో ఒక జర్నీ అయితే ఉంటుంది అనమాట. సో గోవా టు చిన్నమండం, గోవా టు మదనపల్లి టు చిన్నమండం అయితే జర్నీ ఉంటుంది. నియర్లీ అరౌండ్ 650 కిలోమీటర్స్ ఈరోజు జర్నీ అయితే ఉంటుంది. సో కొత్త బండిలో జర్నీ ఎలా ఉంటుంది, ఈ బండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మొత్తం ఈరోజు వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇక బయలుదేరడం స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి. సో ఐ హోప్ మీకు గోవా వ్లాగ్స్ నచ్చినాయి అనుకుంటా. చాలా తక్కువ వ్లాగ్స్ అయితే పెట్టాను, ఎందుకంటే వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. గోవా వ్లాగ్స్ వస్తాయి, ఆంధ్ర వ్లాగ్స్ వస్తాయి, ట్రావెలింగ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, సో ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక మా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం, గోవా నుండి ఆంధ్రప్రదేశ్ వరకు. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. సో చూస్తున్నారు కదా, జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clock అయితే బయలుదేరాము. 20 to 30 minutes అయితే ఉంది బయలుదేరి కూడా. వెదర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, మేఘాలు ఉన్నాయి కానీ రెయిన్ అయితే లేదనమాట. సో మొత్తం నెల అయితే ఫుల్ రెయిన్ పడింది. ఎవరెవరు బ్లాగ్స్ చూడలేదో ఛానల్లో అయితే వెళ్ళేసి బ్లాగ్స్ చూడొచ్చు. మొల్లెం చెక్ పోస్ట్ దగ్గర అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. నియర్లీ ఒక ఘాట్ సెక్షన్ 50 to 60 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. 1.5 hour అయితే పడుతుంది ఘాట్ సెక్షన్ మొత్తం దాటే వరకు. సో ఇక్కడైతే చెకింగ్ అయితే జరుగుతుంది. మోస్ట్లీ ఫ్యామిలీ ఉంటే చెకింగ్ చేయరు, వదిలేస్తారు. సో ఫ్యామిలీ ఉంది కాబట్టి చెకింగ్ అయితే చేయలేదు. సో ఇక్కడ నుంచి అయితే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో రైట్ సైడ్ లోనే దూద్ సాగర్ అయితే ఉంది. నేనైతే ఒక వ్లాగ్ అయితే పెట్టాను దూద్ సాగర్ది. ఫ్రెండ్స్ తో అక్కడ వెళ్ళా కానీ దూద్ సాగర్ వెళ్ళలేదు, రెయిన్ ఎక్కువ ఉండడం వల్ల. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే దూద్ సాగర్ కి అయితే వెళ్దాం. మాన్సూన్ సీజన్ లో అయితే గోవా ఇంకా బ్యూటిఫుల్ గా అయిపోతుంది నిజంగా. వాతావరణం, ఈ క్లౌడ్స్, రైనీ సీజన్ లో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. చాలా వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళా, బీచెస్ దగ్గరికి అయితే వెళ్ళా, వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశా. ఎవరెవరు నా వ్లాగ్స్ చూడలేదో వెళ్ళేసి అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్లాగ్స్ అయితే చూడండి. నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తానో ఐ థింక్ సో మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తా. నా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. గోవా వ్లాగ్స్ వస్తాయి, ఇక ఆంధ్ర వ్లాగ్స్ వస్తాయి, ట్రావెలింగ్ వ్లాగ్స్, ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్, చాలా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వ్లాగ్స్ అయితే చూడండి. జగ just check out this jungle, so beautiful. ఈ వ్యూ కోసం అయితే ఆపినామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. సో ఇందాకే ఒక వాటర్ ఫాల్ మాకు కనిపించింది, కానీ అక్కడ ప్లేస్ అయితే లేదు ఆపేకి, సో ఆపలేదు. జస్ట్ చెక్అవుట్ హౌ బ్యూటిఫుల్ ద లొకేషన్ ఈస్. ఆ వ్యూ పాయింట్ అయితే చూసేసి బయలుదేరిపోయినాము. ముందర కనిపించింది కదా బోర్డు, అదైతే గోవా బార్డర్ అనమాట. సో ఇప్పుడు కర్ణాటకలో ఎంటర్ అయిపోయినాము. కర్ణాటక హాఫ్ ఆఫ్ ద జర్నీ కర్ణాటకలో ఉంటుంది, ఆ తర్వాత ఆంధ్రాలో అయితే ఎంటర్ అవుతాము. జస్ట్ చెక్అవుట్ ది వెదర్, ముందర ఏం బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. ఇక వర్షం అయితే ఇప్పుడే పడి వెళ్ళింది అనమాట. క్లౌడ్స్ ఫుల్ అయితే కప్పుకొని ఉన్నాయి ట్రీస్ కి. ఇక ఘాట్ సెక్షన్ లోనే ఉన్నాము. సో ముందర అయితే ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది, ఇది కర్ణాటక చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడైతే 100% చెకింగ్ చేస్తారు, ఏ బండి అయినా. సో ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా జస్ట్ అలా అడిగారు, నో చెకింగ్. సో ఇక బయలుదేరాము.
ఇక్కడ నుంచి కూడా. సో మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ అలా డ్రైవ్ చేస్తే ఘాట్ సెక్షన్ మొత్తం అయిపోతుంది. నియర్లీ ధార్వాడ్ వరకు అయితే రీచ్ అవుతాము. ధార్వాడ్ ముందు లేదంటే ధార్వాడ్ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కి ఆపేకి ప్లాన్ అయితే చేస్తున్నాము. చూద్దాం. ఫైనలీ ధారవాడ బ్రిడ్జ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. స్ట్రైట్ గా వెళ్ళిపోతే ధారవాడ సిటీలో అయితే ఎంటర్ అయిపోతాం. వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ అన్నమాట. పేడ అయితే ఫేమస్, అందరికీ తెలుసు. ఐ హోప్ సో. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ముంబై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో మేమైతే రీచ్ అవుతాం అనమాట. సో ఇక్కడ నుంచి ఒక్కటే హైవే బెంగళూరు వరకు. సో మేమైతే వెళ్ళాల్సిందే ఆంధ్రప్రదేశ్కి. సో ఇదే హైవేలో నియర్లీ 400 కిలోమీటర్స్ అయితే మేము డ్రైవ్ చేయాలి. ఆ తర్వాత ముందర వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ తీసుకోవాలి. అది కూడా నేనైతే చూపిస్తాను. సో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపుదాము. అరౌండ్ 9 o'clock అయితే ఉంది టైం. ధార్వాడ్ క్రాస్ చేసేసి ఇక్కడైతే ఆపినామన్నమాట. హుబ్లీ ముందే ఒక రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆపినాము. టైం అయితే 9:30 అయితే ఉంది. సో అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బిగ్ మిశ్రా పేడ, వన్ ఆఫ్ ద ఫేమస్ స్వీట్ షాప్ అనమాట ధార్వాడ్లో. సో లెట్స్ గో. ఇక బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాము. రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. సో ఒక సైడ్ అయితే స్వీట్ షాప్ అయితే ఉంది, ఇంకో సైడ్ అయితే కెఫే అనమాట. సో ఇది స్వీట్ షాప్. వన్ ఆఫ్ ద ఫేమస్ ధార్వాడ్ పేడ అయితే దొరుకుతుంది ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో అరౌండ్ 150 కిలోమీటర్ అయితే మేము వచ్చాము. ఇక 450 to 500 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట. సో ఐ థింక్ సో ఇక మాకు సాయంత్రం అవుతుంది. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. ఇక్కడ హాఫ్ అన్ అవర్ to 40 minutes అయితే మేము స్పెండ్ చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో మొత్తం హైవేనే ఉంది. సో ఇది హైవే అయితే ముంబై టు బెంగళూరు హైవే అనమాట. సో హైవే చాలా స్మూత్గా ఉంది హుబ్లీ దాటిన తర్వాత. సో హుబ్లీ ఐ థింక్ ఒక 20 కిలోమీటర్స్ ఉంది. ఆ తర్వాత అయితే మొత్తం స్మూత్ వే హైవే అయితే ఉంటుంది. సో మొత్తం జర్నీ ఎంజాయ్ చేయండి, చూపిస్తాయి ఇక మీకు ఏమేమి ఉంటుందో జర్నీలో. ఇంటర్వెన్స్ అయితే నిజంగా చాలా స్మూత్గా అయితే ఉంది. సో ఇక కొత్త బండి కదా, ఫాస్టాగ్ కూడా వేపించారు అనమాట. ఫాస్టాగ్ అయితే లేదు, ఫాస్టాగ్ వేపిద్దాం. టోల్గేట్ దగ్గర అయితే ఆపినామన్నమాట. ఆర్సీ అంటే ఫాస్టాగ్ కోసం. సో ఫాస్టాగ్ తగిలిచ్చేసి ఇంకా బయలుదేరదాము. इधर से भी स्कैन हो जाता है. సో ఫాస్టాగ్ అయితే ఇప్పించేసినాము. ఓహోహో చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి ఫాస్టాగ్ది. ముందైతే జస్ట్ 2 minutesలో అయిపోయేది. ఇప్పుడైతే ఐ థింక్ సో 10 minutes అయితే పట్టింది. ఫొటోస్ తీసుకున్నాడు, చాలా ప్రాసెస్ అయితే ఉంది. సో ఫాస్టాగ్ అయితే ఇప్పించేసాము. జస్ట్ ఇంకా స్టార్ట్ అవుదాం మళ్ళీ. చూస్తున్నారు కదా 130 140లో అయితే డ్రైవ్ చేస్తున్న స్మూత్నెస్ ఆఫ్ దిస్ కార్ చాలా అంటే చాలా నాకు నచ్చిందనమాట. సో మెనీ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. అన్ని ఫ్యూచర్స్ అయితే ట్రై చేద్దాం ఈ రోజు. హైవేలో అయితే అన్ని ట్రై చేసేయచ్చు.
క్రూజ్ కంట్రోల్ ఇక అన్ని అడాస్ ఫ్యూచర్ మొత్తం అయితే ట్రై చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయినా. సో ప్రస్తుతానికి నేను క్రూజ్ కంట్రోల్లో అయితే బండి పెట్టా 122 స్పీడ్లో. ఇంకా చెక్ చేస్తున్నా అడాస్ ఫ్యూచర్ ఇక రైట్ లెఫ్ట్ లేన్ ఎక్స్చేంజ్ ఫ్యూచర్ మొత్తం అయితే ట్రై చేస్తున్నాను అనమాట. టాటా హ్యారియర్ అడాస్ ఫ్యూచర్ గురించి చాలా అయితే నేను విన్నాను, వీడియోస్ కూడా చూశాను. బ్రేకింగ్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ఉందనేసి. సో అదే ట్రై చేస్తున్నా. సో ఇందాకే ట్రై చేసా, వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే ట్రై చేసేకి ప్రయత్నిస్తున్నా. ఒక 120 స్పీడ్లో క్రూజ్ కంట్రోల్ పెట్టేసి బ్రేకింగ్ సిస్టమ్ అడాస్ సిస్టమ్ని అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు ముందరైతే ఒక బస్ అయితే వెళ్తా ఉంది, 120 స్పీడ్లో అయితే క్రూజ్ ఉంది. లెట్స్ చెక్ దిస్ అవుట్, బ్రేక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేసి. అడాస్ ఫ్యూచర్ని అయితే నేను సెకండ్ టైం అయితే యూస్ చేస్తున్నా ఇదే బండిలో. ఇందాకే చేసిన, జస్ట్ లుక్ అట్ దట్, బ్రేక్ ఎలా ముందర బస్ని కనుక్కొని అదే బ్రేకింగ్ సిస్టంలో బ్రేక్ అయితే వేస్తూ ఉంది. నేనైతే అస్సలు బ్రేక్ పైన కాళ్ళే పెట్టలేదన్నమాట. సో 80 దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా అదే స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటా వెనకాల వెళ్తూ ఉందన్నమాట కార్. చాయ్ బ్రేక్ ఇంకా టెంకాయ బ్రేక్ కోసం ఆపినాం ఇక్కడ. సో తుమ్కూరు అయితే ఇక్కడ నుంచి ఇంకా 150 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి, ఆంధ్ర వెళ్ళాలంటే. సో తుమ్కూరు చిత్రదుర్గ టోల్ హైవే అనమాట ఇది. ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయో మోస్ట్లీ అన్నీ అయితే ట్రై చేశాను. స్పోర్ట్స్ మోడ్, వెట్ మోడ్, రఫ్ మోడ్ అన్నీ అయితే ట్రై చేశాను. రఫ్ మోడ్ అయితే ఘాట్ సెక్షన్లో యూజ్ చేసాము, ఆ తర్వాత వెట్ మోడ్ అయితే యూజ్ చేయలేదు ఎందుకంటే రెయిన్ అయితే పడలేదన్నమాట. సో స్పోర్ట్స్ మోడ్ అయితే యూజ్ చేసామన్నమాట. స్పోర్ట్స్ మోడ్లో అయితే చాలా అంటే ఫాస్ట్ అయితే వెళ్తా ఉంది బండి. ఇక అడాస్ ఫ్యూచర్ గురించి చెప్తారా, మీరే చూసే ఉంటారు. ఇందాకే నేను చూపించా మీకు బ్రేకింగ్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్లో అయితే పెట్టేసి 120 స్పీడ్లో అదే బ్రేక్ అయితే పెట్టేసింది అనమాట. సో 120 స్పీడ్లో అడాస్ ఫ్యూచర్ పనిచేసింది. సో ఇక్కడ యూటర్న్ చేసుకొని మేమైతే ముందరకు వెళ్తున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ అయితే అయిపోయింది. సో అందరూ యూటర్న్ చేస్తూ ఉంటే మేము కూడా యూటర్న్ చేసేసి అదే హైవేలో ఇంకా సర్వీస్ రోడ్లో వెళ్దామనేసి వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండింది. యూటర్న్ చేస్తానే ట్రాఫిక్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ టుమ్కూరుకి అయితే రీచ్ అయ్యాము, చూస్తున్నారు కదా ముందర. ఇదైతే టుమ్కూరు టోల్ గేట్ అనమాట. సో ఎక్కడైనా ముందర ఆపుకోవాలి. 90 to 100 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఉంది. ఇప్పుడు ఫ్యూల్ బ్రేక్ కోసం అయితే ఆపాలి. సో ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేస్తే నెక్స్ట్ స్టాప్ ఇంటికాడే ఆపాల్సిందే. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఆపలేదు, జస్ట్ ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ ఫ్యూల్ ఫుల్ చేసేసి నెక్స్ట్ స్టాప్ అయితే మేము ఆపాల్సింది లంచ్ కోసమే అనమాట. సో దుబాస్పేట్ నుంచి లెఫ్ట్ అయితే తీసుకున్నాము. ఈ హైవే డైరెక్ట్ గా అయితే వెళ్తుంది చెన్నైకి. సో మేమైతే దేవనహల్లి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి హెచ్ క్రాస్ వెళ్ళాలంటే. ఇదే హైవేలో అయితే ఇక 1 అవర్ డ్రైవ్ చేయాలి దేవనహల్లి రీచ్ అవ్వాలంటే. సో దేవనహల్లి రీచ్ అయిన తర్వాత లంచ్ కోసం అయితే ఆపాలి. ప్లాన్ అయితే ఉంది, చింతామణి క్రాస్ ఉంది కదా చిన్సంద్ర దగ్గర, అక్కడ ఆపాలనేసి ప్లాన్ అయితే వేస్తున్నాము. చూద్దాం, ఈ హైవే ఫాస్ట్ గా మేము క్లియర్ చేసుకుంటే 4 o'clock నియర్లీ దాటిపోతే సో వి విల్ స్టాప్ ఫర్ ద లంచ్ బ్రేక్. కోసం అయితే ఆపినామన్నమాట. ఇక్కడ పరోటా డన్ డన్ డన్, లంచ్ ఈజ్ ఫినిష్, డన్. లంచ్ అయితే చేసినాము. లంచ్ చేసిన తర్వాత బయలుదేరిపోయినాము. ఇంకా ఆంధ్ర బార్డర్ నియర్లీ అయితే రీచ్ అవుతున్నాము. లంచ్ చేసిన తర్వాత నా హెల్త్ అయితే కొంచెము డల్గా అయితే అయిపోయింది. సో ఇదే అయితే ఆంధ్ర బార్డర్ అనమాట. సో నియర్లీ వీఆర్ ఎంటరింగ్ మదనపల్లి. ఆంధ్రాలో అయితే ఎంటర్ అయిపోయాము. సో నేనైతే ఫుల్ వీక్ అయిపోయినా, డల్ అయిపోయినా, ఎందుకంటే నిద్ర లేదు మార్నింగ్ నుంచి, నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదు కాబట్టి. సో మదనపల్లి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చిన్న మండం అయితే వెళ్తాము. మదనపల్లిలో ఆపడం లేదు, ఇంకా డైరెక్ట్గా చిన్న మండం అయితే ఆపుదాం. 6:22 అయితే ఉంది. 7 o'clock ఆల్మోస్ట్ అయితే మేము రీచ్ అయిపోతాము చిన్న మండంకి. ఇక సన్సెట్ చూసి నియర్లీ 1 month అయితే ఉంది. ఎంత బ్యూటిఫుల్ సన్సెట్ అయితే వెళ్ళింది ఇప్పుడే, జస్ట్ చూస్తున్నారు కదా. సో ఇక రీచ్ అవుతాం ఇంటికి. ఫైనలీ రీచ్డ్.